సినిమా టెంట్లు ఉండేటివి. సినిమా టెంట్లు అంటే అవి రేకులతో కప్పుంటారు. రేకులతో కప్పుంటారు. బయటొచ్చి టికెట్లు తీసుకునేదానికి చిన్న రూమ్‌లాగా ఉంటుంది. ఒక సైడ్ వచ్చి లేడీసు, ఒక సైడు జెంట్సు. ఆ పక్కలో వచ్చి ఎదురు కట్టెలతో కట్టిండేవాళ్ళు. ఆ రేకులతో కప్పిన సినిమా టెంటు. సినిమా టెంట్లో పెద్దది ఆపరేటింగ్ చేసే వాళ్ళకి కూడా అప్పుడు పెద్ద మిషన్స్ ఉండేది. వాటిల్లో మనకు పిక్చర్స్ చూపించేవాళ్ళు. ఇప్పుడంటే టెక్నాలజీ బాగా డెవలప్మెంట్ అయింది. అప్పుడు మనము ఆ టెంట్లో కూర్చొని సినిమా చూసేవాళ్ళము. అప్పుడు బెంచీలు ఉండేది. బెంచీలకు తక్కువ. కుర్చీ అంటేనే గ్రేటు. వెనకాల కుర్చీకైతే లేడీసు జెంట్స్ ఇద్దరు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి అటు సైడు కూర్చోవచ్చు, చూడొచ్చు. బెంచీలు అయితే ఆడవాళ్ళకు సపరేటు, మగవాళ్ళకు సపరేటు ఉండేది. ఇంకా నేల కూడా ఆడవాళ్ళకు మగవాళ్ళకు సపరేట్గా ఉండేది. అప్పట్లో ఆ థియేటర్లో పాటలు వేసింటారు. ఆ పాటలు వింటూ భలే హ్యాపీగా సినిమాకు వెళ్ళేవాళ్ళము. ఆ సినిమా కూడా ఫస్ట్ షో ఉండేది. మళ్ళా ఫస్ట్ సినిమా వదిలేసాక మళ్ళా 9:30, 10 మళ్ళా సెకండ్ షో స్టార్ట్ అయ్యేది. ఒక్కొక్కసారి మంచి మంచి పిక్చర్స్ వచ్చి బాగా ఎక్కువగా ఫుల్గా జనాలు వచ్చేవాళ్ళు. ఆ జనాలు వచ్చేటప్పుడు ఫస్ట్ షోలో మనము అంతగా పోలేమో చూడలేమో అని చెప్పేసి సెకండ్ షోకి వెళ్ళేవాళ్ళము. సెకండ్ షోలో వచ్చి కొంచెము తగ్గేది, జనాలు తగ్గేవాళ్ళు. కొంచెం పీస్ఫుల్గా ఉండేది మైండు. తక్కువ మనుషులు వచ్చేవాళ్ళు. కానీ 1:30 గంటకు అలా వదిలేసేవాళ్ళు. పక్కన విలేజెస్లో అలా నడుచుకొని పోవాలంటే చాలా కష్టంగా ఉండేది. నేను పూతలపట్టులో ఉన్నాను జాబ్ రాకముందు. నా పెళ్ళైన కొత్తలో నాకేమిటంటే ఇంటికి వెనకాన్నే ఉండేది సినిమా టెంటు. ఆ సాయంత్రము సినిమా టెంట్లో సాంగ్స్ 4:30 అంతా థియేటర్లో గట్టిగా వేసేసేవాళ్ళు పాటలు. అప్పట్లో ఎంత హ్యాపీ అనిపించేదంటే ఎవరైనా చుట్టాలు వస్తే కూడా అయ్యో మా పాపకి ఇంటికి వెనకాన్నే ఉంది సినిమా థియేటరు అని గ్రేట్గా చెప్పుకునేవాళ్ళు. అప్పుడు ఎత్తుకుంటా ఉండగానే స్టార్టింగ్లోనే పాట నమో వెంకటేశ అనే సాంగ్ వేసేవాళ్ళు. ఆ తర్వాత వచ్చి ఇది ఎన్టీఆర్ సినిమా సాంగ్స్ యమగోళ అట్లాంటివన్నీ వేసేవాళ్ళు. ఆ పాటలు గట్టిగా వేసేసేవాళ్ళు. అవి వినుకుంటూ హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళము. మంగళవారము అక్కడ సంత జరుగుతుంది కాబట్టి సంతకు వచ్చి కూడా కొంతమంది విలేజెస్లో వాళ్ళు కూరగాయలు అవన్నీ అమ్ముకొని నా దగ్గర వచ్చి కూడా సినిమా చూసుకొని నేను పెడితే తినేసి మరి నాకు కూరగాయలు కూడా బాగా మంచిగా ఇచ్చేసి పడుకొని పాప చేసింది బిడ్డ చేసిందని పొగిడేసి తినేసి నా దగ్గర ఉండి సినిమా చూసుకొని సంతోషంగా వెళ్ళేవాళ్ళు. అప్పట్లో సినిమా అంటే ఎంత సంతోషమో, సినిమాకు పోయేసి వస్తే ఎంత ఆనందం అనిపించేది. ఇప్పుడైతే టీవీలు పెద్ద టీవీలు ఇంట్లో 3 ఉన్నాయే కానీ ఒక క్షణం కూడా నేను టీవీ దగ్గర కూర్చోను, నాకు సగించదు నాకు. అప్పట్లో ఎంత సంతోషం అనిపించేది. ఇప్పుడైతే ఈ యూట్యూబ్లు పెట్టుకోవడమో హ్యాపీగా మన పని మనం చేసుకోవడమో హాయిగా ఉండడమే ఉంది. కానీ ఇప్పుడు సినిమాలు అంటేనే సగించదు అసలు. అప్పట్లో సంతోషాలు అప్పుడు ఉన్నాయి. ఏది కూడా తక్కువగా ఉంటేనే సంతోషం అంట. మనకు యూట్యూబ్లో కోరిన సినిమాలు వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ సినిమాలు అంటేనే ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఇప్పుడు నైట్ పూట అదేదో పురుగులు అరుస్తున్నాయి చూడండి. ఆ పురుగులు అరిస్తే ఒకప్పుడు మనకు చీకట్లో చాలా భయం వేసేది. అవ్వాళ్ళ ఇంటికి వెళితే దామల చెరువు దగ్గర సినిమా చూసుకొని వంకల దూరి వెళితే ఇట్లా పురుగులు అరిసేది. అట్లా పురుగులు అరిస్తే దయ్యాలు ఉన్నాయి అనిపించేది. చీకట్లో భయము, మినుగుడు, పురుగులు. అప్పట్లో జ్ఞాపకాలు. పోయేటప్పుడేమో హ్యాపీగా ఎగురుకుంటూ చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళిపోయేవాళ్ళము. వచ్చేటప్పుడు ఉంది కదా అసలు కథ, దయ్యము వస్తుంది అని గడగడగడ వణుక్కుంటూ వచ్చేటప్పుడు ఎవరైనా ఎత్తుకోవాలా. అమ్మో నాన్నో అమ్మమ్మ ఎవరో ఒకరు మాసి మోసుకొని ఎత్తుకొని వచ్చేవాళ్ళు నన్ను.
పోయేటప్పుడు మాత్రం అందరికంటే ముందు మేకప్ చేసుకొని జమ్మని స్టైల్గా బయలుదేరేదాన్ని. చాలా బాగుండేది ఆ రోజులు. మీరు కూడా చిన్నప్పుడు జ్ఞాపకాలు చాలా ఉంటాయి. ఎన్నో జ్ఞాపకాలు ఉంటాయి, మధురమైన జ్ఞాపకాలు. అవి తలుచుకున్నా మనకు ఆనందం అనేది ఉంటుంది, సంతోషం ఉంటుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అటువంటి రోజులు ఇంకా వచ్చే జన్మానికే వస్తాయేమో. ఏమి ఉండి ఎంత బాగా ఉండి ఎంత మంచిగా బతికినా కూడా ఆ రోజుల్లో సంతోషం రాదు. ఆ రోజుల్లో సినిమాకు వెళ్ళేటప్పుడు అంత భయం ఇప్పుడు రాదు. ఏం భయం అనుకున్నారు ఆ రోజుల్లో. మళ్ళా మార్నింగ్ అయిందంటే కన్నా వెలుతురులో భయం ఉండేది కాదు. మళ్ళీ అదే రూట్లోనే స్కూల్కి వెళ్ళేవాళ్ళము. ఎట్టయినా చీకటే. ఈ మినుగుడు పురుగులు ఇవి అరవడము అంటే ఆ రోజుల్లో మనకు బాగా దయ్యం గుర్తొచ్చేది. ఖచ్చితంగా వెళ్ళేటప్పుడేమో బాగా వెళతాము, వచ్చేటప్పుడైతే ఇంటికి వెళ్ళేటప్పుడు నైట్ ఖచ్చితంగా మార్గ మధ్యలో వంకల్లో ఆడ ఈడ 1.5 కిలోమీటర్లు 1 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళేవాళ్ళము. దయ్యము దయ్యం అని చెప్పుకుంటూ గడగడ వణిపోయేవాళ్ళము. ఆ రోజులు గుర్తొస్తున్నాయి. అవన్నీ తలుచుకుంటే కూడా ఆ రోజులు ఇంకా రావనే బాధ అనిపిస్తుంది. కొంచెంసేపు సరదాగా అనిపిస్తుంది, ఎలా గడిచినాయో ఆ రోజులు అనిపిస్తుంది. సినిమా విశేషాలు ఆ రోజుల్లో సినిమా గురించి చెప్పుకోవడం కానీ, సినిమా అంటేనే ఎంత సంతోషం ఆ రోజుల్లో. ఆ స్టోరీలు, హీరోయిన్లు. ఇప్పుడైతే హీరోయిన్లు కాదు, సినిమాలు కాదు, అన్నీ మన ఇంట్లోకి వచ్చేసినాయి. మన ఇంట్లోకి వచ్చేసినాయంటే సినిమా థియేటర్ లాగా పెద్ద పెద్ద టీవీలు, ఎవరు చూడు టీవీలు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే సెల్ ఫోన్లో కావాల్సినవన్నీ వచ్చేస్తున్నాయి.